Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? అసెంబ్లీకి సంబంధించి అధికార పార్టీ వర్గాలలో జరుగుతున్న చర్చ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదే వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత జగన్ సభకు రావాలంటూ టీడీపీ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వరకు కూడా పదే జగన్ రావాలి అనే పిలుపు ఇస్తూ ఉండడం విశేషం. ఇక ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా పదే వైసీపీ నాయకులు సభకు రావాలని, మైకు ఇస్తామని, మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని కూడా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు వచ్చేది లేదని జగన్ ఇప్పటికే పార్టీ నాయకులతో పాటు మీడియాకు కూడా చెప్పేశారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఇంతగా వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చి సభకు రాకూడదని భీష్మించుకున్న తర్వాత కూడా అధికార పార్టీ నుంచి పదే ఎందుకు ఇలా విజ్ఞప్తులు వస్తున్నాయి? పదే ఎందుకు వైసీపీ నాయకులను రావాలని పిలుస్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సభలో ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు వైసీపీ లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందన్నది వాస్తవమే. అయితే ఇదంతా అధికార కూటమి తప్పేనని, తమ తప్పు లేదని వైసీపీ చేస్తున్న ప్రచారం గ్రామ స్థాయిలోనూ, అదేవిధంగా పట్టణ స్థాయిలో కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు సహా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ తప్పు లేదని నిరూపించుకునేందుకు వారు పదే వైసీపీని ఆహ్వానిస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయంగా ఎలా ఉన్నప్పటికీ ప్రజలలో మాత్రం రానున్న వైసీపీని ఎందుకు బతిమాలుతున్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అనవసరంగా ఈ విషయాన్ని భుజాన వేసుకుంటోందని, వారు వస్తే వస్తారు, రాని వారు రారు. అలాంటప్పుడు వైసీపీ గురించి, జగన్ గురించి అంత ప్రయాస పడడం ఎందుకన్నది సాధారణ ప్రజానీకంతో పాటు సాధారణ రాజకీయ నాయకులు కూడా అడుగుతున్న ప్రశ్న. కానీ దీనిపై అధికార పార్టీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. వాస్తవానికి చంద్రబాబు సభ నుంచి బాయ్కాట్ చేసినప్పుడు సీఎంగా ఉన్న జగన్ కనీసం ఒక్కసారి కూడా పిలవలేదు. సభకు వస్తే బాగుంటుందని కూడా అనలేదు. అలాంటిది ఇప్పుడు జగన్ను ఎందుకు ఇంతగా బ్రతిమాలుతున్నారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇలా చేయడం వల్ల కూటమి ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేసి వైసీపీని బ్రతిమాలుతోందన్న చర్చకు అవకాశం ఇచ్చినట్లవుతుందని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.